ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023 నామినీస్ లిస్ట్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. మొత్తం 4 ప్లేయర్స్ పోటీ పడుతుండగా ఇందులో 3 మన దేశం నుంచి ఎంపికవ్వడం విశేషం. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, మహమ్మద్ షమి రేస్లో ఉండగా వీరితో పాటు న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ కూడా పోటీలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమి ఈ ఏడాది ప్రపంచ కప్లో అద్భుత పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. కోహ్లీ అత్యధిక పరుగులతో టాప్ స్కోరర్గా, షమి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. ఈ ప్రపంచ కప్లో 765 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ అనేక రికార్డులను బద్దలకొట్టాడు. ఒకే వన్డే ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. 50 వన్డే సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. 2023లో కోహ్లీ 72.47 సగటుతో 1377 పరుగులు సాధించి 6 సెంచరీలతో సహా అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు షమి 42 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. ప్రపంచ కప్లో 10.70 సగటుతో 24 వికెట్లు, 3 సార్లు 5 వికెట్ల పర్ఫార్మెన్స్తో షమి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇక శుభ్మన్ గిల్ విషయానికి వస్తే టీమిండియా తరపున అన్ని ఫార్మాట్స్లో దుమ్ము లేపుతున్నాడు. ముఖ్యంగా గతేడాది వన్డేలో తిరుగులేని ఫేమ్తో అదరగొట్టాడు. 5 సెంచరీలతో సహా 63.36 సగటుతో 1584 పరుగులు చేసి 2023 సంవత్సరానికి టాప్ స్కోరర్గా నిలిచాడు. వన్డేలో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా గిల్ చరిత్ర సృష్టించాడు. అయితే ప్రపంచ కప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మిచెల్ నుంచి ఈ 3 టీమిండియా స్టార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. కివే సేమిస్ చేరడంలో మిచెల్కి రోల్ ప్లే చేశాడు. టీమిండియాతో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ సెంచరీలతో చెలరేగాడు. అయితే ఐసీసీ నామినేషన్లతో గతేడాది వన్డే ఫార్మాట్లో టీమిండియా ఆధిపత్యం చెలాయించిందని తెలిపింది. అయితే ప్రపంచ కప్లో అజేయంగా ఫైనల్కు చేరిన భారత్ ఆసీస్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఫైనల్లో ఓటమి మినహా భారత్ వన్డే ఫార్మాట్లో నెంబర్ 1 ర్యాంక్తో ఏడాదిని ముగించింది.